మూడవ అధ్యాయము కర్మయోగము 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నాస్య సర్వభూతేషు చిదర్తవ్యపాశ్రయః. తాత్పర్యము: అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. వివరణ: కర్మయోగి సిద్ధిని పొందిన మహాపురుషులకు కర్మలను చేయనవసరం లేదు. అయినా వారు లోకహితము కోసం, సమాజహితము కోసం పనిచేస్తారు. కర్మబంధనముల నుంచి విముక్తుడైన పురుషుడు పూర్తి స్వేచ్ఛను పొందినవాడు. అతనికి మిగతా వారితో ఏమీ లావాదేవీలు ఉండవు. ఇతరుల కోసం పని చేయడం వలన అతనికి లాభము ఉండదు. బంధనముల నుండి విడివడిన అతడు తన జీవితాన్ని లక్ష్యము వరకు తీసుకొని వెళ్ళగలడు. ఈ శరీరాన్ని ఒక రథం అనుకుంటే రథానికి కట్టబడ్డ జీవుడు రథం ఎటువైపు వెళ్తే అటువే వెళ్తాడు. కట్లు విడిన తరువాత రథమును స్వయంగా నడిపించుకుంటూ గమ్యమును చేరగలడు, అనగా భగవత్ ప్రాప్తిని పొందగలడు. 19వ శ్లోకము. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తాత్పర్యము: అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించుచు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. వివరణ: మనము చేసే పనులని కర్మలు అంటాము. కానీ చేయవలసిన మరియు చేయదగిన మంచి పనులను మాత్రమే కార్యములు అని అంటాము. యోగ్యమైన కర్మని కార్యము అంటాము. నాకు ఏమీ అక్కర్లేదు కాబట్టి నేను ఏ పనిని చెయ్యను అని అనకూడదు. ప్రతిఫలాపేక్ష లేకపోయినా కర్మ యోగ్యమైనది అయినచో ఆ కార్యమును చెయ్యాలి. మంచి కార్యములను నిరంతరం చేస్తూ ఉండాలి. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నటులు, నాయకులు, రాజకీయవేత్తలు ఎవరైనా కానియండి, స్వార్థరహితముగా లోకహితముగా ఏదైనా ఒక పనినైనా చెయ్యాలి. భగవంతుడు అంటున్నారు, అలాంటి వారు నన్నే పొందుతారు, అనగా జీవునికి పరమాత్మ ప్రాప్తి అవుతాడు. భగవంతుడు సచ్చిదానంద ఘనస్వరూపుడు, అనగా ఆ జీవుడు ఆనందాన్ని పొందుతాడు. ఆనందాన్ని పొందటమే భగవత్ ప్రాప్తిని పొందటం. సుఖము వేరు, ఆనందము వేరు. భౌతికమైన కోరికలు తీరితే కలిగేది సుఖం. అది స్వల్పకాలమే ఉంటుంది. ఇంకో కోరిక కలిగే వరకు ఉంటుంది. ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. అది తరగనిది. ఒకసారి ఆనందం కలిగితే అది నిత్యము. ఎందుకంటే భగవంతుడు నిత్యుడు మరియు శాశ్వతుడు. భగవత్ ప్రాప్తికి ఉన్న మార్గములలో అష్టాంగ యోగము ఒకటి. అష్టము అంటే 8, అంగము అంటే భాగము. అష్టాంగ యోగములలో 8 భాగములు ఉంటాయి. యోగము అంటే చాలామంది అనుకున్నట్లు యోగాసనములు మాత్రమే కాదు. అష్టాంగ యోగము అనేది పతంజలి మహర్షి సూత్రీకరించిన యోగ మార్గంలో 8 అవయవాలు లేదా దశలను కలిగి ఉన్న ఒక పద్ధతి. ఈ 8 అవయవాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి. వీటిని సాధించడం ద్వారా మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అష్టాంగ యోగము బోధిస్తుంది. ధ్యానములో ఏకరూపమైనప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. పరమాత్మతో ఏకరూప స్థితిని పొందినప్పుడు మనము లోక కళ్యాణము కోసము నిరంతరము పనిచేస్తాము.